మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తమిళనాడు కరూర్లో విజయ్ దళపతి ర్యాలీలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోగా, విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన మనసు ముక్కలైందని ట్వీట్ చేసిన ఆయన, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. తమిళనాడులోని కరూర్లో టీవీకే అధినేత విజయ్ దళపతి నిర్వహించిన ర్యాలీలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏకంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 10 మంది చిన్నారులు, 18 మంది మహిళలు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది. మరో 50 మందికి పైగా గాయపడగా అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇకపోతే విజయ్ ప్రసంగాన్ని నేరుగా చూడాలి అని పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అయితే ఆయన ప్రసంగిస్తున్నప్పుడు జనాలను కంట్రోల్ చేయలేక పోలీసులు ఇబ్బంది పడ్డారు. దాంతో తొక్కిసలాట జరగగా చాలామంది స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితి గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి కొంతమందికి స్వయంగా ఆయనే వాటర్ బాటిల్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే పరిస్థితి చేజారిపోవడంతో చాలామంది ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కానీ కొంతమందిని అతికష్టం మీద అక్కడికి చేరుకున్న అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించారు. ఇకపోతే ప్రస్తుతం కొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఈ ఘటనపై టీవీకే అధినేత ప్రముఖ హీరో విజయ్ దళపతి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు. ఈ ఘటనతో మనసు ముక్కలైంది. విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ ట్వీట్ చేస్తూ, ఈ తొక్కిసలాట ఘటనతో నా హృదయం ముక్కలైంది. దుఃఖం, బాధలో మునిగిపోయాను. ఈ బాధ వర్ణనాతీతం. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ్ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ విజయ్ ప్రకటించారు. 9 సంజన గల్రానీకు సుప్రీంకోర్టు నోటీసులు. దిక్కుతోచని స్థితిలో కంటెస్టెంట్ విజయ్ను అరెస్టు చేయాలంటూ డిమాండ్. ఇకపోతే ఈ ఘటన జరగడంతో హీరో విజయ్ ఇంటి దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా డీఎంకే, ఏడీఎంకే కాంగ్రెస్ నేతలు విజయ్ను అరెస్టు చేయాలి అని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు ప్రభుత్వమే కారణమంటూ టీవీకే నేతలు ఆరోపణలు చేస్తున్న విషయానికి తెలిసిందే. విజయ్ అరెస్ట్పై సీఎం స్టాలిన్ ఏమన్నారంటే, మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా స్పందించారు. తొక్కిసలాట తర్వాత హుటాహుటిన నిన్న రాత్రి కరూర్కి చేరుకున్న ఆయన ప్రమాదంపై అధికారులను ఆరా తీశారు. హాస్పిటల్లో బాధితులతో మాట్లాడిన ఆయన, మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యులకు సూచించారు. అదే సమయంలో ఆయన మాట్లాడుతూ, ఈ సందర్భంగా రాజకీయ విమర్శలు నేను చేయదలచుకోలేదు. బాధితులకు సహాయం అందించడమే నా ముందున్న తక్షణ కర్తవ్యం. ఘటనపై విచారణ కమిటీ కూడా ఏర్పాటు చేశాము. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా ఈ ఘటనపై విజయ్ను అరెస్టు చేస్తారా, లేదా అనే విషయంపై కూడా ఇప్పుడు నేను మాట్లాడను అంటూ స్టాలిన్ స్పష్టం చేశారు. స్పందించిన పలువురు రాజకీయ ప్రముఖులు, ఈ ఘటనపై దేశ ప్రధానమంత్రి మోదీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ్ సానుభూతి తెలియజేశారు. 27/2025 కరూర్ తొక్కిసలాట ఘటన తమిళనాడులో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ విషాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రాజకీయ వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థిస్తున్నారు.